హాయ్ మామా. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంటర్ అయిన వాళ్ళు 6 మెంబర్స్ ఈ వీక్ అయితే కనుక కొంతమంది మంచిగా ఆడారు, కొంతమంది వర్స్ట్గా ఆడారు. సో వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్లో నామినేట్ అవుతుంది పర్సన్స్ ఎవరో తెలిసి మీకు ఆల్రెడీ. సో ఈ వీక్లో ఎవిక్టెడ్ అయిపోతుంది ఎవరో గెస్ట్ చేసి ఫైనల్ రివ్యూ రిజల్ట్ ఓటింగ్ పరంగా నేనైతే ఇస్తున్నాను మామ. రేపైతే కనుక ఎలిమినేట్ అయ్యింది ఎవరు డేంజర్ జోన్లో ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్పి నేను వాళ్ళ గురించి అయితే కనుక డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి గట్టిగా డోసెస్ పడినాయి అని చెప్పి అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే కనుక ఈ వీడియో మనం చెప్పడానికి మెయిన్ రీజన్ అంటే కనుక సాటర్డే ఏం జరిగింది, సాటర్డే జరిగిన దాంట్లో నాకు సార్ ఎవరెవరిని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు, ఎవరెవరికి పడింది, గట్టిగా క్లాస్ ఎవరికి తీసుకున్నారు ఏంటని చెప్పి డీటెయిల్గా నేను చెప్తాను. అండ్ మనందరికీ తెలిసిందే సుమన్ శెట్టి అన్నని గౌరవ్ అన్నని బాగా అప్రిషియేట్ చేశారంట మంచిగా. గౌరవ్ ఆడిన ఆట విధానం అయితే కనుక సూపర్ అల్టిమేట్గా ఉంది గౌరవ్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అండ్ సుమన్ అన్న అంత మాస్గా చేసిన ప్రామిస్ రిలేటెడ్ వీడియో ఏదైతే ఉందో ఆ ప్రామిస్ చూసిన దానికి నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడబోతే చూడండి, గూస్ బంప్స్ వచ్చినాయి అని చెప్పి నాకు సార్ కూడా అన్నారనమాట. ఖచ్చితంగా ఎవరెవరిని ఆయేషాకి మాధురి గారికి బాగా చివాట్లు పడినాయి, ఎందుకు పడినాయి, కళ్యాణ్కి వార్నింగ్ స్వీట్గా ఇచ్చారంట కనుక భరణి అన్నకు కూడా వార్నింగ్ స్వీట్గా ఇచ్చారంట. సో ఎవరెవరికి ఏం పడింది, తనుజ ఏ లెవెల్లో నామినేషన్స్లో సేవ్ అయ్యింది అని చెప్పి మనకు తెలిసింది. సో ఎందుకని సేవ్ అయింది ఏంటని చెప్పి ఈ వీడియో అయితే ఇంకా డీటెయిల్గా చెప్తాను మామ. సాటర్డే ఎక్స్పెక్టేషన్ ఇదిరా బాబు జరిగిందనేది నేను మీకు చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వదు మామ. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ చేయి మామ, చెయ్యి లైక్ చెయ్యి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో నాగార్జున సార్ ఎవరిని అప్రిషియేట్ చేశారో అదైతే ముందు చెప్తాను. నాగ్ సార్ అప్రిషియేటెడ్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్, హౌస్ మేట్స్ క్లాప్స్ టు ఎవ్రీవన్. సో ఇక్కడ ఏంటంటే కదా మామ, సో హౌస్ మేట్స్ అందరూ క్లాప్స్ కొట్టారని ఎందుకు చెప్తున్నానంటే కదా, ఈ వీక్ డే 1 నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. సో రమ్య చిట్టి పికిల్స్ తను లగ్జరీ ఫుడ్ టాస్క్ని తీసుకుంటుంది అనమాట. సో లగ్జరీ ఫుడ్ టాస్క్ తీసుకున్న దగ్గర నుంచి సుమన్ అన్న అయితే కనుక హైపర్ యాక్టివ్ అయిపోయాడు. అంతకుముందు ఏమో డల్గా ఉన్న సుమన్ అన్న ఈ వీక్ మామూలు బూస్టింగ్ కాదనమాట సుమన్ అన్న దగ్గర నుంచి. అంత యాక్టివ్ వచ్చిందంటే, సో అంత యాక్టివ్ ఉందా సుమన్ అన్నలో అని చెప్పి నాకైతే కనుక డౌట్ వచ్చింది. బట్ తనైతే కనుక ఖచ్చితంగా ఒక క్యాప్టెన్సీతో పాటుగా ఫినాలేలో ఉండాల్సిన కంటెంటర్ కొన్ని లక్షణాలన్నీ సుమనంలో ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. కెప్టెన్సీ టాస్క్లో పెట్టిన దాంట్లో మనోడైతే కనుక ప్రతి టాస్క్లో ఎరక్కొట్టాడు మామ. ఆ టాస్క్ ఈ టాస్క్ లేదనమాట. దాని తర్వాత హౌస్ మేట్స్తో కలిసి ఉండే విధానం, ఈవెన్ సంజన గారిని కూడా శత్రువు అయినా సరే క్లోజ్గా చూస్తున్నాడు అనమాట. సో దట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళందరూ చాలామంది సుమన్ అన్నకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో నేను చెప్పిన ఈ విషయం మీకు అందరికీ ఎంతమంది కరెక్ట్గా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది కాబట్టి చెప్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళు చాలామంది సుమన్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో అంత ఫేవరిజంతోనే మన రమ్య చిట్టి పీకిల్స్ గారు అన్న అయితే కనుక ఎంచుకోవడం జరిగింది మామ. సో దీంతో పాటుగా శవపేటికల టాస్క్ ఉంది కదా, సో ఆ టాస్క్ దగ్గర అయితే సుమన్ అన్న ఆట ఆడిన విధానం మామూలుగా లేదు. గౌరవ్ కూడా సూపర్ ఆడాడు మామ. గౌరవ్ అయితే కనుక ఆ శాండ్ బ్యాగ్స్ అయితే గేమ్లో అయితే కనుక ఎంత స్ట్రెంత్ యూజ్ చేసి అంతసేపు ఉన్నాడంటే కనుక హీ ఈజ్ ద వెల్ ప్లేయర్ అనమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి తనైతే కనుక ప్రూవ్ చేస్తున్నాడు. రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన విధంగా గౌరవ్ అయితే కనుక. సో ఇద్దరు కంబైన్డ్గా గెలిచారు కాబట్టి దట్టు క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ని నిఖిల్ వాడాడు కాబట్టి, నిఖిల్ అక్కడ ఓడిపోయాడు కాబట్టి తనైతే కనుక అర్హుడు కాదు. వీళ్ళిద్దరికే క్యాప్టెన్సీ టాస్క్లో గెలిచారు కాబట్టి సుమన్ అన్న, గౌరవ్ క్యాప్టెన్సీ 1 క్యాప్టెన్సీ 2 అనమాట. దీని తర్వాత బిగ్ వార్నింగ్ టు ఆయేషా ఫర్ హర్టింగ్ హర్ సెల్ఫ్. యాక్చువల్లీ టాస్క్లో ఓడిపోతే ఏడవటం, చంపల మీద అట్టెప్పిటే కొట్టేసుకోవడం,
అసలు మరీ ఇవన్నీ ఏంటంటే మెంటల్గా ఫిజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఆటలో అండ్ హౌస్లో పనికిరా అని చెప్పి నా ఉద్దేశం. సో ఆయేషా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి అవ్వద్దు. తను ఆట ఆడిన విధానం, తను బిహేవ్ చేసే క్యారెక్టర్ అనకూడదు, తను బిహేవ్ చేసే యాటిట్యూడ్ అండ్ డిపెండ్స్ ఆన్ టైంని బట్టి తను మెంటల్గా ఫిజికల్గా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుందని చెప్పి నా యొక్క పర్స్పెక్టివ్. ఎందుకని ఆ మాట అన్నానంటే కనుక, తను ఆ శవపేటికల్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో కీ ముందుగానే తీస్తుంది, అన్లాక్ చేసే దగ్గర డిలే అవుతుంది అనమాట. సో జస్ట్ మిస్ కొంచెంలో పోయింది, ఓకే ఎమోషనల్ జనరల్గా ఏడవచ్చు. మరీ అంత ఓవర్ యాక్షన్ చేసి బండలు బాధేసేసి చంపలు కొట్టేసేసుకొని అంత తనంతట తన ఫిజికల్ అవ్వకూడదు కదా. సో గేమ్ రిలేటెడ్గా ఏమైనా ఉంటే అది వేరే. సో నాకు సార్ అయితే కనుక ఈ పాయింట్ మీద గట్టిగా తనకైతే కనుక డోస్ ఇచ్చారని చెప్పి మనకైతే కనుక తెలుస్తుంది. నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయొద్దని చెప్పారంట. సో చూద్దాం మనం తర్వాత ఏం జరుగుతుందో. మాధురి గారు రమ్యకి దాని తర్వాత నాకు సార్ క్లాస్ పీకారంట. సో కళ్యాణ్ ముందు కొన్ని వీడియోస్ కూడా చూపించడం జరిగిందంట. అసలు ముందు ఆ వీడియో ఏంటో నేను చెప్తాను చూడండి. రమ్య చిట్టి పికిల్స్ ఒకనొక చోట కళ్యాణ్ని ఆడికి ఆడవాళ్ళ పిచ్చి ఉంది, ఎప్పుడు ఆడవాళ్ళ వెనక్కి తిరుగుతూ ఉంటాడని చెప్పి చెప్తుంది అనమాట మన మాధురి గారితో రమ్య చిట్టి పికిల్స్. సో ఆ వీడియో కళ్యాణ్కి తెలియదు కదా, ఆ వీడియో కళ్యాణ్కి చూపిస్తారు. అమ్మ ఏంట్రా బాబు నా ముందు వీళ్ళు ఎలా అనుకున్నారు. లైక్ ఎలా అంటే మన మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయారు కదా, మన మాస్క్ మ్యాన్ వెళ్ళినప్పుడు నేను ఇంతవరకు ఇప్పటిదాకా అనుకోలేదు, నేను ఇద్దరు ఆడళ్ళు ఒక మొగాడు అనుకున్నాను, నేను ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడానని చెప్పి అన్నట్టుగా. సో మనవాడు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా అందంటే మనవాడు ఎక్కువ ఆడవాళ్ళతోనే ఉంటాడు, ఆడవాళ్ళు పిచ్చి అన్నట్టుగా రమ్య చిట్టి పికిల్స్ మాధురి గారితో అన్న విషయం అక్కడ ఏవి చూపించారనమాట బిగ్ బాస్ నాకు సార్ అయితే కనుక. సో వాళ్ళనైతే కనుక మాధురి గారిని దాని తర్వాత ఆయేషాకి అక్కడ వార్నింగ్ ఇచ్చారనమాట. దాని తర్వాత ఏంటంటే ఆడియన్స్ పోల్ ఒకటి ఉండదు అనమాట, ఆడియన్స్ పోల్ వేస్తారనమాట ఎవరి మిస్టేక్ ఉంది ఏంటని చెప్పి. సో అక్కడ ఒక ఆడియన్స్ పోల్ నో ఎస్ అనే పోల్ అనేది ఒకటైతే జరుగుతుంది అనమాట. దీని తర్వాత మాధురి యాక్సెప్టెడ్ హర్ మిస్టేక్. మాధురి గారు ఆవిడ మిస్టేక్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడంటే కనుక ఒకటి కాదు రెండు కాదు మూడు ఉన్నాయన్నమాట. ఒకటి కళ్యాణ్తో గొడవైంది, దాని తర్వాత దివ్యతో గొడవైంది, దాని తర్వాత రీతుతో గొడవైంది. ఏ రీజన్ లేకుండా గొడవ ఎందుకు పెట్టుకున్నావమ్మా, నీ టోన్ అంత పనికిరాదు, నువ్వు కొంచెం టోన్ తగ్గించుకొని మాట్లాడని చెప్పి నాకు సార్ అయితే కనుక స్ట్రీట్గా వార్నింగ్ ఇచ్చారని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంత సోషల్ మీడియా ద్వారా మన ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా అంతా నేను తెలుసుకున్న కొన్ని పాయింట్స్ ప్లస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చిన కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటికైతే కనుక స్ట్రీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరంతా ఆనెస్ట్ అంటే కళ్యాణ్ దగ్గర ఇష్యూ ఏదైతే జరిగిందో కూర్చోబడితే మాట్లాడరా అంటే ఆ ఇష్యూ ఆ రోజు జరిగింది, మీరు ఎలా మాట్లాడితే నేను ఇంకోలా చూస్తే మాట్లాడు అని చెప్పి మాధురి గారు అంటారనమాట. ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జరిగినాయి. అండ్ దివ్యాకి కూడా నేను వేసుకుంది ఎంత చట్నీ నేను కొంచెం తింటా అన్న టాపిక్ కూడా కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు కదా, అదొకటి. సో రీతు చౌదరిని కూడా క్లాస్ పీకుతారన్నమాట గట్టిగా. సో హౌస్లో ఎవరు మాట్లాడుకోదు కికి అని చెప్పి నవ్వట్లేదని చెప్పి ఆవిడ మాట్లాడిన విధానం అక్కడ మీటింగ్ పెడతారు కదా, అదొకటి. ఇవన్నీ వీడియోస్ వేసి చూపిస్తారు. సో ఇక్కడ మాధురి గారి మిస్టేక్ ఉంది, ఆవిడైతే యాక్సెప్ట్ చేశారని చెప్పి మనకైతే కనుక ఇన్ఫర్మేషన్ ఉంది. దాని తర్వాత తనుజాకి సపరేట్ వీడియో లీనియస్ గురించి ఇష్యూ. తనుజాకి ప్రతి వీక్ ఏదైనా సపరేట్ వీడియో పడుతుంది మామ. వీక్ ఆఫ్ ది అట్రాక్షన్లో ఆవిడైతే కనుక నిలుస్తారు నాకు సార్. దాని తర్వాత మాధురి గారికి ఆ టోన్ షౌట్ చేయడం బాగాలేదు. మాధురి గారికి చెప్తారనమాట, సో మీరు ఆ టోన్తో అలా గట్టిగా అరవడం బాగాలేదండి, కొంచెం మీ టోన్ మార్చుకోండి, సో మీకు అది సెట్ అవ్వలేదు, కొంచెం మార్చుకుంటే బెటర్ హౌస్లో ఫర్దర్గా వెళ్ళాలంటే చెప్పి చెప్తారనమాట.
సో కళ్యాణ్కి స్మాల్ వార్నింగ్ టు గేమ్ ఇంపాక్ట్ అవ్వకూడదు. కళ్యాణ్కి ఒక స్మాల్ వార్నింగ్ ఇచ్చారంట. సో నువ్వు ఎక్కువ లేడీస్తోనే ఉంటున్నావు, నీవు నీ ఆట మనస్ఫూర్తిగా ఆడితేనే ఫైనల్కి వెళ్ళగలవు. బండాలు ఏమైనా ఉంటే తెంపించేసుకో, బాండవ్యాలు ఏమైనా ఉంటే తెంపించేసుకో, బాంధాలు ఏమైనా ఉంటే ఎరగొట్టేసుకో. సిస్టర్స్ లేదు, లవర్స్ లేదు, ఫ్రెండ్స్ లేదు, నీ గేమ్ నువ్వు ఆడితేనే నువ్వు ఎప్పటిదాకా వెళ్తావు అప్పటిదాకా వెళ్ళవు అని చెప్పి నాకు అయితే చెప్తానమాట. ఇక్కడ చూడండి, దాని తర్వాత మాధురి ఇక్కడ చూడండి, ఆడియన్స్ పోల్ ఒక ఛాన్స్ ఉందన్నమాట. ఆడియన్స్ వాళ్ళు ఎవరెవరికి ఇన్ని పాయింట్స్ ఇస్తున్నారని చెప్పి ఇక్కడ ఉంటుంది మామ. మాధురి ఫిల్టరింగ్ టాపిక్ 88% అలా ఇచ్చారంట ఎస్ అని చెప్పి చాలామంది. కళ్యాణ్ బిహేవియర్ 50-50గా ఉంది మామ. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ 5 మెంబర్స్కి కిరీటం ఇచ్చారంట. సో 5 ఎక్స్పెక్ట్ వైల్డ్ కార్డ్ 5 మెంబర్స్కి కిరీటం ఎక్సెప్ట్ గౌరవ్ కెప్టెన్ అనమాట. సో దాని తర్వాత ఏదో వాళ్ళకి ఏదో అప్రిషియేషన్లో జరిగిందనమాట వాళ్ళ ఆడిన విధానాన్ని బట్టి. సో డిజర్వింగ్ రోల్ కొన్ని ఉన్నాయని చెప్పి లీగ్ అయింది మామ. దాని తర్వాత చెప్తాను చూడండి, డిజర్వింగ్ రోల్స్ రిజల్ట్ రమ్య, ఆయేషా, సాయి శ్రీనివాస్ 88% సపోర్ట్ చేశారని చెప్పి చెప్పారనమాట. సో మాధురి నో, తనైతే కనుక డిజర్వ్ క్యాండిడేట్ లేదు. సుమన్ ఇమాన్యుల్ 100% పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ చేశారనమాట. దాని తర్వాత రీతు టాపిక్ 90% ఎస్, నిజంగా తను జెన్యూన్గానే ఉంది. సో ది స్వీట్ కంటెస్ట్ ఎపిసోడ్ కొంచెం డ్రామాటికల్గా, దాని తర్వాత ఎమోషనల్గా, డ్రామా వీటి పరంగా కొన్ని ఎక్కువగానే ఉన్నాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇంకోటి లీగ్ అని చెప్తాను చూడండి. దీవాళీ షూట్ జరుగుతుందన్నమాట. దీవాళీ షూట్ ఖచ్చితంగా సండే అయితే ఎపిసోడ్ ఫుల్, నేను కూడా మంచి మంచి సెలబ్రిటీస్ రాకపోతున్నారు. నేను అనుకోవడం ఇంటూ చెట్ ఫుల్ ఎపిసోడ్ రవితేజ గారు ఎంట్రీ. దాని తర్వాత ఎలిమినేషన్స్లో ట్విస్టెస్ ఉండబోతున్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ వీక్లో. అండ్ ఈ వీక్లో నా ఎలిమినేషన్ అయ్యే వాటిలో కూడా కొంచెం ట్విస్ట్ డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పి మనకి అనిపిస్తుంది. దట్ టు ఈసారి నా ఎలిమినేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారని అనిపిస్తుందండి. ఇక్కడ ఏంటంటే కనుక రవితేజ గారు ఈసారి ఈ వీక్ దీవాళికి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారని చెప్పి మనకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన శనివారం జరగబోయే ఎపిసోడు ఎక్స్పెక్టేషన్ ఇదండి. అండ్ ఎవరు ఫైనల్గా వెళ్ళిపోతున్నారని చెప్పి నేను చెప్పేస్తున్నాను, లీక్ చేస్తున్నాను. సో రీతుకి హౌస్లో బాగా దగ్గరగా క్లోజ్గా ఉండేవాళ్ళు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి 99.9% కన్ఫర్మ్ అయిపోయింది. దాని మీద ఇంకో వీడియో కూడా చేస్తాను. సో ఈ పర్సన్తో పాటు డమ్మల్ ఎలిమినేషన్ అయితే కనుక బాండ్స్ భరణి గారు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళిద్దరు యొక్క ఏవీలు ప్రిపేర్ అయినాయి అని చెప్పి మనకు టాక్ వచ్చింది. అది మామ ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.